బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్ బీజేపీ సభ్యత్వానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యుని పదవికి రాజీనామా చేశారు. ఎంపీ అరవింద్ కోరుట్ల బీజేపీ ఎమ్మెల్యే టికెట్ తనకు అనుకూలంగా పార్టీకి పని చేయించుకొని మోసం చేశాడని ఆరోపించారు. అరవింద్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశానని, తమ సామాజిక వర్గం సపోర్ట్తో ఈ ఎన్నికల్లో అరవింద్ను ఓడిస్తామని శపథం చేశారు. బీజేపీ సభ్యత్వానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యునికి రాజీనామా చేస్తున్నాను. నేను ఈరోజు బీజేపీకి రాజీనామా చేయడం జరుగుతుంది. గత 40 సంవత్సరాలుగా బీజేపీకి అటు టీడీపీలో ఉంటూ బీజేపీకి అనుబంధంగా 40 సంవత్సరాలుగా నేను పార్టీకి పనిచేయడం జరిగింది. కేవలం ఆయన అవసరాల కోసం మమ్మల్ని వాడుకొని ఈరోజు మమ్మల్ని మోసం చేసిండు. మేము దీన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే ఒక పద్మశాలి కులానికి సంబంధించిన వ్యక్తిగా ఆ రోజు నన్ను తీసుకుపోయి బీజేపీలో జాయిన్ చేసి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి తీసుకుపోవడం జరిగింది. కానీ ఈరోజు మేము ఇక్కడ పద్మశాలి యుద్ధబేరి పెట్టుకున్నాం కొరుట్లలో. ఆ యుద్ధబేరికి దాదాపు 1,00,000 మంది అటెండ్ అవ్వడం జరిగింది. ఆ యుద్ధబేరి చేసిన తర్వాత నేనే ఇక్కడ కాంటాక్ట్ చేస్తానన్న ఆలోచనకు వచ్చి మమ్మల్ని మోసం చేసి ఏదైతే ఆ రోజు ఆయన మధ్యలో ఒక ప్రెస్ మీట్లో చెప్పిండు, మేము ₹1 కూడా ఏ కులస్తుని అడగలేదు, మేము సొంతంగా పద్మశాలి కుల బాంధవులను అందరం కలిసి ఆ ప్రోగ్రాం విజయవంతం చేయడం జరిగింది. పద్మశాలి కుల బాంధవులు అందరూ ఏకతాటికి వచ్చి ఈరోజు మన కులస్తుని గెలిపించుకోదామనే ఉద్దేశంతో ఆ అవకాశం బీజేపీలో ఉన్నది కనుక నన్ను ప్రోత్సహించడం జరిగి ఆ ప్రోగ్రాం అంత పెద్దగా పెట్టడం జరిగింది. ఆయన హైదరాబాద్లో ఉంటూ నేను లోకల్ అని చెప్పుకుంటున్నావు, మీరు లోకల్ కాదు మేము లోకల్. మమ్మల్ని ఎన్కరేజ్ చేసినాం, ఇక్కడ ముగ్గురిని ఎన్కరేజ్ చేసినాం, 3 అభ్యర్థులకు మమ్మల్ని పోటీ పెట్టి ఎన్కరేజ్ చేసి ఇవాళ పార్టీని అభివృద్ధి చేసినాక ఇవాళ నేనొచ్చి మమ్మల్ని అందరినీ పక్క పడేసి నేనొచ్చి ఇవాళ ఇక్కడ కాంటాక్ట్ చేస్తానని చెప్పినాము. నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే నాకున్న అనుబంధం బీజేపీతోని దాదాపు 30 సంవత్సరాలు ఆ అనుబంధాన్ని తెచ్చుకొని ఈరోజు ఏ పట్టుదల అవుతున్నా చాలా బాధ.